ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూతసంఘః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదా శంకరం లోకశంకరం. ఓ ఏదో చేయాలని మనం ఇక్కడికి రాలేదు, ఇక్కడ లేము. ఏదో తెలుసుకోవాలని ఇక్కడ ఉన్నాం. లేని దానిని ప్రయత్నించి పొందాలి, ఉన్నదానిని తెలుసుకోవాలి. ఇది కర్మకి జ్ఞానానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి తేడా. కనుక లేనిదే అయితే దానికి ప్రయత్నం చేసి పొందుతాం, అది కర్తవ్యం. ఉన్నదే ఉన్నట్లు తెలియనప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, అది జ్ఞాతవ్యం. కర్తవ్యం కాదు, జ్ఞాతవ్యం. కనుక చేయడానికి ఇక్కడ లేము. ఇప్పుడు సపోజ్ టిఫిన్ చేయాలనుకోండి, హోటల్కి పోతాం. అది చేయడం, తెలుసుకోవడం కాదు. ఆడ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవచ్చు, అది వేరే విషయం. ప్రధానమైనటువంటి చర్య చేయడం, కర్మ. ఇక్కడ మనం ఏమీ చేయడానికి లేదు. ఇప్పుడు ప్రారంభం అవుతుంది, ఇంకా గంట సేపు అలా కూర్చొని ఉంటారు, మీరు చేసేది ఏమీ లేదు. కానీ ఇది కూడా ఒక రకంగా చేయడమే. అది వేరు, జ్ఞాతవ్యానికి సంబంధించింది, తెలుసుకోవడం. వస్తు సిద్ధి విచారేణ, ఉన్నటువంటి వస్తువు ఉన్నట్లుగా తెలియడము అనేటువంటిది విచారం వల్ల, బై ఎంక్వైరీ తెలుస్తుంది. ఇంకొక విధంగా తెలిసేందుకు అవకాశం లేదు. ఆ ప్రయత్నంలో ఇక్కడ మనం ఉన్నాం. ఏదో తెలుసుకోవాలని ఉన్నాం. ఈ ప్రపంచంలో ఎన్నో తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే దీన్ని కూడా తెలుసుకుంటూ ఉన్నామా అనేది ఒక ప్రశ్న పడ్డప్పుడు ఒక వింతైన సమాధానం వస్తుంది. ఏంటో తెలుసా? ఏది మనం ఈ ప్రపంచంలో తెలుసుకున్నా మనకన్నా అన్యంగా ఉండేటువంటి దాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. నంబర్ 1. ఏదైతే మనకన్నా వేరుగా ఉందో దాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం తెలుసుకునేది ఏదో అది మనకన్నా వేరైనటువంటిది కాదు. దానికోసం ఇక్కడికి మనం రాలేదు. పైగా ఏది తెలుసుకున్నా దానికి సంబంధించిన జ్ఞానం నాకు కలిగితే చాలు. ఇక్కడ అది కాదు ప్రధానమైన విషయం. ఏదైతే నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నానో అది నేను కావాలి అనుకుంటూ ఉన్నా. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ని గురించి తెలుసుకుంటాం అనుకోండి. నేను కంప్యూటర్ కావాలి అని అనుకోను. ఎప్పుడు కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం నాకు వస్తే చాలు. కనుక కంప్యూటర్ని తెలుసుకోవడం అంటే కంప్యూటర్కి సంబంధించిన జ్ఞానం నాకు కలగాలని. కానీ ఇక్కడ ఆత్మను తెలుసుకోవడము అనేది కంప్యూటర్ని తెలుసుకున్నట్టుగా కాదు. ఏ ఆత్మనైతే నేను తెలుసుకోవాలి అని అనుకుంటున్నానో అది నేను కావాలి అని అనుకుంటూ ఉన్నా. అవునా కాదా? కానీ నేను అది అయ్యే ఉన్నాను. నేను గనక అది కాకపోతే అయ్యే ప్రశ్నే లేదు. ఒకవేళ అయితే అది ఏదైనా కావచ్చేమో, ఆత్మ అయ్యేందుకు మాత్రం అవకాశం లేదు. ఎందుకని? ఆత్మ ఉన్నదే గనక. నిన్న చూచాం, దేశతః వస్తుతః కాలతః అపరిచ్ఛన్నః, కనుక అనంతః. కాబట్టి అనంతమైనటువంటి వస్తువు ఎప్పుడైతే ఉందో దాన్ని క్రొత్తగా పొందేది లేదు, అది ఉన్నదే. లేనిది గనక అయితే పొందాలి గనక కర్మ చేయాలి. ఇక్కడ ఉన్నదే గనక ఉన్నదానిని తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? అన్ని సబ్జెక్ట్స్ ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉన్నానో, రకరకాలైన విషయాలను ఈ ప్రపంచంలో ఎట్లాగైతే తెలుసుకుంటూ ఉన్నానో, అలా కాకుండా ఏ ఆత్మనైతే నేను తెలుసుకోవాలనుకుంటున్నానో అది నేనుగానే తెలుసుకోవాలి.
నేనుగా తెలుసుకోవడం అనేది కావడం కాదు, అయ్యే ఉన్నాను, అయినట్టుగా నాకు తెలియదు. తెలియకపోవడమే ఇక్కడ సమస్యగా తెలుస్తూ ఉంది. వస్తువు లేకపోవడం కాదు, వస్తువుకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం. ప్లీజ్, అహమస్మి, నేనున్నానని తెలుసు, రాత్రే చూచాను. నేను ఉన్నాను అని నాకు తెలుసు, ఎలా ఉన్నానో నాకు తెలియదు, ఏ విధంగా ఉన్నానో నాకు తెలియదు. కనుక నాకు కావలసింది ఏమిటి? నేను కాదు, నేను ఉన్నాను అనేటువంటి సామాన్య జ్ఞానం నాకు ఉంది. నేను ఎలా ఉన్నాను అనే విశేష జ్ఞానం ఇప్పుడు కావాలి. దానికోసంగా మనం ఇక్కడ ఉన్నాం. ఇది ఒకరు చెబితేనే రావాలి, కానీ మరొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు. కారణం ఏమిటి? నేను కానిది, నేను అయినది ఏదో నాకు తెలియనప్పుడు, నేను కానిది నేను అనుకునే ప్రమాదం ఉంది కనుక ఆ ప్రమాదంలో పడిపోయి ఉన్నాం. అది భ్రమ. కనుక నేను అనాత్మ అనేటువంటి భావనలో ఉన్నాను గనక ఇక నాకు భ్రమ కలిగే అవకాశం లేదు, జ్ఞానం కలిగే అవకాశం లేదు. నేనే భ్రాంతిలో పడున్నాను గనక అటువంటి నాకు భ్రమ జ్ఞానం కలగాలంటే ఆ జ్ఞానం కలిగిన వాడు ఇవ్వాలి. ఆ జ్ఞానం ఎక్కడుంది? ప్రమాణం కావాలి. ఆ ప్రమాణం శాస్త్రమైంది కనుక ఎత్తు స్వతహ అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం. నీకు నీవుగా ఏదైతే తెలుసుకునే అవకాశం లేదో అది శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి అని అనుకోండి. కాబట్టి ఇది అనంతమైనటువంటి వస్తువు. ఆ అనంతము నేనే. ఇది అమేజింగ్. ఒకవైపు అనంతం యొక్క వైభవాన్ని వింటూ ఒక్క దశలో సడన్గా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆ అనంతమైన వస్తువు ఎవరు? అనంతమైన వస్తువు నేనే. ఆహా, నేనా? అదే నేనే అనంతమైతే ఏ దుఃఖం లేదు జీవితంలో. ఎందుకని? అనంతానికి అంతం లేదు. అంతం లేనిది అనంతం. ఎక్కడ నేను దుఃఖపడ్డా, ఎక్కడ బాధపడ్డా, ఏ విధమైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి జీవితంలో ఆవిర్భవించిన దాని వెనుక ఒక భయం ఉంది. ఆ భయం ఒక అంతాన్ని సూచిస్తూ ఉంది. ఒక అంతం ఉంది కనుక భయం. ఈరోజు నాకు సుఖం ఉంది, అది పోతుంది అనేటువంటి భయం. ఈరోజు నా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పోతాడనేటువంటి భయం. ఆ వ్యక్తిని పొందిన ఈ దేహం ఉంది, ఈ దేహం కూడా పోతాదనేటువంటి భయం, మరణ భయం. ఇవన్నీ నాకున్న, ఇవన్నీ పరిచ్ఛిన్నం. కానీ అనంతం అనేటప్పుడు అపరిచ్ఛిన్నం. ఓకే, కాబట్టి అది అనంతం. అనంతమైనటువంటి ఆత్మ అస్తి. ప్లీజ్, ఆత్మ అస్తి. ఆత్మ ఉంది, అది ఉంటేనే పొందడం, లేనిది కాదు, ఉన్నది. అస్థి శబ్దం ఏంటంటే మనం ప్రయత్నం చేసి పొందేది కాదు, కర్మ ద్వారా ఉన్నదే, ఎప్పుడూ ఉన్నదే. అస్థి ఉంది. ఇది ఈ ప్రపంచంలో మనకు ఎక్కడ చూసినా కూడాను జాగ్రత్తగా చూస్తే కనిపిస్తుంది. సత్యం ఉంది, ఉన్నదంతా సత్యం కాదు. కనిపించేదంతా సత్యం కాదు. సత్యం అనేది ఒకటి ఉంది కనుక సత్యం అస్తి. ఏదైతే సత్యం అది ఉంది. కనిపించేది సత్యం కాదు, కావలసిన అవసరం కూడా లేదు. కానీ కనిపించే ప్రతి దానిలో సత్యం దాగి ఉంది, నిగూఢంగా ఉంది. అందుకని అతః విచారః కర్తవ్యః. ఈ రెండు మిక్స్ అయిపోయినాయి కనుక సాంబార్ లాగా అర్థం కాని పరిస్థితి తయారవుతుంది కనుక విచారః కర్తవ్యః. దీంట్లో మనం చేయవలసింది దేర్ఫోర్ అతః విచారః కర్తవ్యః. దీన్ని విచారించి చూడాలి, ఏది సత్యం, ఏది అసత్యం. ఏదైతే సత్యమో అది అనంతంగా ఉంటుంది, ఏదైతే అసత్యమో అది అంతం కలిగి ఉంటుంది. అంతం కలిగినటువంటి దాంతో కనుక నేను సంబంధాన్ని పెట్టుకుంటే దుఃఖానికి ఇక అంతమే లేదు. అనంతమైనటువంటిది నేనే అని తెలిసినప్పుడు దుఃఖం వచ్చేటువంటి ప్రశ్నే లేదు. కనుక ఈ దుఃఖం నుండి ఎవడైతే విడిపడాలి అని అనుకుంటూ ఉన్నాడో, ఎందుకని? దుఃఖం దుర్భరమైంది గనక, దుఃఖాన్ని ఎవరూ భరించలేరు గనక. దుఃఖాన్ని కలిగించేది ఏదైనా బంధమే. అది బంధం అంటే ఏదో కాదు. బంధంలో మనిషికి అందం లేదు, ఆనందం లేదు. కనుక ఏదైతే మనకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉందో ఇది బంధం. బంధాన్ని ఎవరూ ప్రేమించరు ఈ ప్రపంచంలో. కనుక ముఖ్య ప్రయోజనం ఏమిటో తెలుసా? బంధ విముక్తి. ఒక ఖైదీ ఉన్నాడు అనుకోండి, జైల్లో ఉంటే అతనికి ఎన్నెన్నో మనం ఇవ్వచ్చు, ఏవేవో అతనికి కావచ్చు, ఇంక్లూడింగ్ సెల్ ఫోన్. కానీ ప్రధానంగా ఖైదీకి కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? అతను అడిగితే చెప్తాడు, ఏవో ఏవో ఇస్తాం, నీకు కావాల్సింది ఒక్కటే చెప్పు అని అడిగితే నన్ను రిలీజ్ చేయండి సార్, అంతే. నన్ను రిలీజ్ చేయండి సార్. కాబట్టి ఖైదీ అనేటువంటి వాడు ఏం కోరుకుంటాడు? విడుదలనే కోరుకుంటాడు. బంధంలో ఉండేటువంటి వాడు ఏవో ఏవో కోరుకోవచ్చేమో కానీ ముఖ్య ప్రయోజనం ఏదై ఉండాలి? బంధం నుండి విడిపడమే. అలాగే బంధం నుండి మనం కూడా విడిపడాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇట్లా బంధం నుండి ఎవడైతే విడిపడాలనుకుంటాడో
ఆ బంధం నుండి విడిపడమే మోక్షం గనక ఎవడైతే బంధం నుండి విడిపడాలో వాడు మోక్షం కావాలి అనుకునేవాడు. దేని నుండి? బంధం నుండి. కనుక వాడిని ముముక్షువు అంటారు. ముముక్షువు. ముక్తం ఇచ్చుహు, నేను ముక్తుణ్ణి కావాలి అనేటువంటి కోరిక కలిగిన వాడు ముక్తం ఇచ్చుహు. ఇంకా వాడికి ప్రధానంగా ఏముంది? ఎప్పుడైతే బంధం ఉందని తెలిసిందో, బంధం వల్ల నేను సుఖపడలేనని తెలిసిందో, బంధం నుండి విడిపడమే ప్రధానమైనటువంటి కేంద్ర విషయంగా తన మీద ఉంది గనక మోక్షమే భూయాత్ ఇది ఇచ్ఛ, నాకు మోక్షం ఒక్కటే కావాలి. అదే మోక్షం కూడా కావాలి కాదు, మోక్షం ఒక్కటే కావాలి. దట్ ఈస్ ద ఓన్లీ ఆబ్జెక్టివ్, నాట్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. ప్లీజ్, నేను చాలా పొందాలి, వాటిలో మోక్షం కావాలి. మనకు అది ఇప్పుడు నాకు చాలా కావాలి, జీవితంలో భగవంతుడు కూడా కావాలి. నాకు భగవంతుడే కావాలి. ఎందుకని? చాలా ఉండినా ఉపయోగం లేదు, అనిత్యం, దుఃఖాన్ని కలిగించేవి అన్నీ. సుఖాలు స్వామీజీ నైమిత్తిక సుఖాలు, అందుకని అవన్నీ ఇంట్రొడక్షన్లో చూస్తూ వచ్చాం. కనుక ఏవి ఉండినా ఒక దశలో నన్ను తీసుకెళ్లి బంధంలో పడేస్తూ ఉంటాయి. కానీ ఆల్రెడీ నేను బంధంలో ఉన్నాను, నన్ను తీసుకెళ్లి బంధంలో పడేస్తాయి. కానీ నాకు మోక్షాన్ని ప్రసాదించేటువంటి అవకాశమే లేదు. గనక దాని నుండి విడిపడాలి అనుకుంటూ ఉన్నా ముక్తుం ఇచ్చుహు ముముక్షుహు. ముముక్షు కానివాడెవడు ఈ ప్రపంచంలో? చెప్పండి. బంధాన్ని ప్రేమించేవాడెవడు ఈ ప్రపంచంలో? అందరికీ మోక్షమే కావాలి. తెలిసి ఒకడు, తెలియక ఒకడు. తెలిస్తే ఆస్తికుడు, తెలియక నాస్తికుడు అనుకుంటుంటారు. వాళ్ళిద్దరు కూడా కాదనుకోండి, అది వేరే సబ్జెక్టు, ఈవినింగ్ క్లాసెస్లో చెప్తా. కనుక బంధం ఉంది అని తెలియకపోవచ్చు, కానీ నాస్తికుడు కూడా ఏం కావాలి? బంధం నుండి విడిపడమే కావాలి. దుఃఖాన్ని నాస్తికుడు కూడా ప్రేమించడు ఈ ప్రపంచంలో, ఆనందాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు ఉన్నది తెలుసుకోవడం ఆనందం అయితే అది లేదనడం అతనికి ఆనందం కావచ్చు, అది వేరే విషయం. అంతేగాని బంధం కావాలని ఎవరు కోరుకోరు. కాబట్టి అందరూ ముముక్షువులే, నదులన్నీ సముద్రం వైపుకే పోతూ ఉన్నాయి. మమ వర్తమాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. అందరూ తెలిసో తెలియకో అర్జున నా మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. భగవద్గీత నా మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఎందుకనే తెలుసా? అందరికీ మోక్షమే కావాలి. కాబట్టి మనందరికీ మోక్షమే కావాలి. దేవాలయాలకు పోయే వాళ్ళకి మోక్షమే కావాలి, ధ్యానం చేసే వాళ్ళకి మోక్షమే కావాలి, బద్రీనాథ్కి వెళ్ళే వాళ్ళకి మోక్షమే కావాలి, సింహాచలం పోయే వాళ్ళకి మోక్షమే కావాలి, తిరుపతికి దుడ్డు ఎత్తుకొని పోయి లడ్డు ఎత్తుకొని వచ్చేటువంటి వాళ్ళకి మోక్షమే కావాలి, బొల్లై కాలేజీలో కూర్చొని వినే వాళ్ళకి మోక్షమే కావాలి, రిక్షా దొక్కేవాడికి మోక్షమే కావాలి. అండర్స్టాండ్ ది పాయింట్. కాకపోతే అందరికీ అదే కావాలి, అందరికీ అది దొరకడం లేదు. ఎందుకో తెలుసా? తనకు ఏం కావాలో అది తెలియాలి మొట్టమొదట. తనకేం కావాలో తెలియదు అనుకోండి. ఈ రోజుల్లో ఉన్నాయి, చూచారు కదా మీరు, ఎట్లా విచిత్రం. యోగం చేస్తే మోక్షం వస్తుందని వాడు ఒకడు, ధ్యానం చేస్తే మోక్షం వస్తుందని వాళ్ళని చూసి నవ్వాలనో తెలియదు, ఏడవాలనో తెలియదు. ఏడవడం బంధం కనుక నవ్వడమే చేయగలిగింది. ధ్యానంతో మోక్షం అంటున్నారంటే ధ్యానం కర్మ, కర్మ వల్ల మోక్షం ఎట్లా వస్తుంది అది కూడా తెలియదు. ఎందుకో తెలుసా? శాస్త్రం తెలియదు. శాస్త్రం తెలియని వాడు నడుపుతాడు జనాన్ని అంధపరంపర న్యాయం. వెనకవాడు పడడం ఎప్పుడు ఉంటుందంటే ముందు వాడు పడడమే, అంతే, ఇంకేం లేదు. ఎందుకని? వాడు అంధుడు, వీడు అంధుడు, వాడు గుడ్డివాడు, వీడు గుడ్డివాడు, వాడు పడతాడు గుంటలో, వెంటనే వీడు పడతాడు, అంతకన్నా ఇంకేమీ లేదు. ధ్యానం అనేది చిత్తశుద్ధి కోసం ఆ విషయాలన్నీ చూస్తాం. జ్ఞానాన్ని అందుకోవడానికి ప్రిపరేటరీగా ముందుగా మనం తయారు చేసుకునేది ధ్యానం వల్ల, పూజ వల్ల, జపం వల్ల. ఇవన్నీ ముందు చేయాలి. ఇవి చేయడం ఎందుకు? చిత్తశుద్ధి. కనుక ఏది చేస్తున్నాం? ధ్యానం చేయాలి, ధ్యానం దేనికోసం తెలియాలి. పూజ చేయాలి, పూజ దేనికోసమో చేయాలి. కనుక పూజ వల్ల మోక్షం వస్తుంది, ధ్యానం వల్ల మోక్షం వస్తుంది. శాస్త్రం అంగీకరించదు, మహాత్ములు అంగీకరించరు, తర్కం అంగీకరించదు, హేతువు లేదు. కనుక చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తూపలబ్ధయే. చిత్తశుద్ధి కోసమే కర్మలు, కానీ ఉన్న వస్తువును పొందడానికి కర్మ అవసరం లేదు, జస్ట్ తెలుసుకోవడమే. నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఏం చేస్తే నన్ను తెలుసుకుంటారు చెప్పండి? రాళ్లతో కొట్టే ఏం చేస్తారు చెప్పండి? ఏ కర్మ చేస్తారు? కళ్ళు మూసుకుంటే నేను ఉన్నట్టు తెలియకపోవచ్చు, కళ్ళు తెరిస్తే చాలు, అంతే, ఫినిష్. మీరు చేయాల్సిందే లేదు. కళ్ళు తెరిచి కనుక ఉంటే నేను కనపడకుండా పోయే ప్రశ్నే లేదు. ఎందుకని? కన్ను ప్రమాణం చూడడానికి, చూడబడే వస్తువుని నేనున్నాను, మీరు చూస్తారు, అది ప్రమాణం కావాలి, అంతే, ఇంకేమీ లేదు. కనుక ఎప్పుడైతే మోక్షం కావాలి అని గురువు దగ్గరికి వెళ్తాడో ఇక్కడ చిన్న మ్యాజిక్ జరుగుతుంది. ఋషులు చేసిన మ్యాజిక్ ఇది. వాడు వచ్చేదేమో మోక్షం కోసం. ఎందుకని? బంధంలో ఉండాడు కనుక శిష్యుడిది. ఉపనిషత్తు, గురు శిష్య సంవాదం. శిష్యుడు బంధం నుండి విడిపడాలి అని పోతాడు. ఎందుకని? పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్.
ఈ ప్రపంచంలో ఉన్న కర్మలన్నీ పరిశీలించి పరీక్షించి చూచాడు గనక మననే చూచాం, నిర్వేదం వచ్చేసింది. ఎందుకని? ఈ దీంట్లో ఏది పొందినా నేను పొందవలసింది కాదు, నేను ఏదైతే పొందాలి అనుకుంటున్నానో అది నిత్య తృప్తి, తృప్త భవిష్యామి. అది ఈ ప్రపంచంలో ఎక్కడ కనిపించేందుకు అవకాశం లేదు. కనుక ఏది పొందినా దానిని పొందుతానేమో కానీ నేను ఆశించిన దాన్ని పొందలేను అనేటువంటి నిర్వేదం. ఓకే, రాత్రి కూడా చూచాం నిర్వేదం. సహా తద్విజ్ఞానార్థం. కాబట్టి నేను పొందలేకపోతున్నాను కనుక తద్విజ్ఞానార్థం, దాన్ని పొందడం కోసం, తెలుసుకోవడం కోసం, విజ్ఞానార్థం సహా ఆ పిల్లవాడు గురుం ఏవా అభిగచ్చేత్, గురువు దగ్గరకు పోతున్నాడు. అభిగచ్చేత్ అభిముఖ్య గచ్చేత్, ఆయనకు ఎదురుగా వెళ్ళి కూర్చుంటూ ఉన్నాడు. గురువు నాకు బోధించినాడు. శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దగ్గరికి, ధ్యానాలు యోగాలు బోధించే వాళ్ళ దగ్గర కాదు. శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శాస్త్రం తెలిసి ఉండాలి, ప్రమాణం ఉండాలి, దాన్ని అందించగలిగేటువంటి బోధనా విధి, మెథడ్ ఆఫ్ టీచింగ్ తెలిసి ఉండాలి. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఎందుకని? అది కన్నా మరొక మార్గమే లేదు. తద్విజ్ఞానార్థం, విజ్ఞానార్థం, అది కేవలం జ్ఞానానికి సంబంధించిన విషయం గనక తెలుసుకోవాలని కూర్చుంటాడు కదా. కనుక వీడు ముముక్షువుగానే వెళ్తాడు. ఋషులు చేసే మ్యాజిక్ ఏంటో తెలుసా? పాపం వాడికి తెలియదు ఒక విషయం. నిన్న తృప్తి అంటే శాస్త్రమే ఇచ్చింది మనకు. తృప్తి ఎలాంటిదో అడిగినప్పుడు మనం చెప్పలేకపోయాం, శాస్త్రం చెప్పింది ప్రశ్నిస్తూ. అట్లాగే ఇక్కడ కూడాను వాడు ముముక్షువుగా గురువు దగ్గరికి వస్తే, ఎవరైనా ఏ గురువు దగ్గరకు పోయినా, ఏ ఆలయానికి పోయినా, ఏ ఆశ్రమానికి పోయినా మోక్షం కోసమే పోయేది. అదొక్కటే పరమ పురుషార్థం అదే. గురువు ఏం చేస్తాడో తెలుసా? పాపం వీడికి మోక్షం కావాలి, మోక్షం ఎక్కడుందో తెలియదు, అందువల్ల ఇక్కడి నుంచి వైకుంఠానికి డిస్టెన్స్ ఎంత నన్ను అడుగుతూ ఉన్నాడు వీడు. ఎందుకని? మోక్షం అంటే వీడికి అసలు అర్థమే కావడం లేదు. అందువల్ల వీడిని ఇప్పుడు మార్చాలి. వీడు ముముక్షు, నా దగ్గరకు వచ్చాడు, ముక్తుం ఇచ్చు, నేను వీడిని ఏం చేయాలి తెలుసా? జ్ఞాతుం ఇచ్చా, వీడిని నేను జిజ్ఞాసుగా మార్చాలి, అంతకన్నా మరొక మార్గమే లేదు. కాబట్టి ఏదో మోక్షం ఒకటి ఉంది, నేను ప్రయత్నించి చేస్తాననుకుంటే కర్మ చేస్తాడు. ఇప్పుడు వచ్చిన బాధ అది కర్మబంధం, దానివల్లనే వచ్చింది ఇదంతా. ఇప్పుడు కర్మ కాదు కావాల్సింది, పరిమితమైనటువంటి కర్మ ద్వారా పరిపూర్ణమైనటువంటి మోక్షాన్ని నువ్వు పొందలేవు. అనంతమైనటువంటి మోక్షాన్ని అంతం కలిగినటువంటి కర్మల ద్వారా నువ్వు పొందలేవు. కాబట్టి వాడిని జిజ్ఞాసుగా మారుస్తాడు. అందుకని శాస్త్రంలో చూడండి, అధాతో బ్రహ్మ జిజ్ఞాస, అధ అతః బ్రహ్మ జిజ్ఞాస, అధ ఇప్పుడు అతః ఈ కారణం చేత బ్రహ్మ జిజ్ఞాస, అసలు బ్రహ్మం ఎవరో తెలుసుకునేటువంటి ప్రయత్నం. అధాతో బ్రహ్మ జిజ్ఞాస, జస్ట్ లిసన్. జిజ్ఞాస, జ్ఞాతుం ఇచ్చ. కనుక ఇంతకుముందు ముక్తం ఇచ్చుహో, జ్ఞాతుం ఇచ్చు. అయ్యా నేను మోక్షాన్ని పొందాలని వచ్చాడు. నాయన మోక్షం ఎట్లా ఉంది? ఒక చోట లేదు. ఎందుకని? అది సత్యం. అండర్స్టాండ్? మోక్షం అనేది ఏదో కాదు, సత్యం. ఫస్ట్ పాయింట్, మోక్షం అనేది ఏదో కాదు, సత్యం. ఏది సత్యం? ఉన్నదే ఉన్నట్లున్నదే. ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది, కనిపిస్తూ ఉంది, ఆ కనిపించేది సత్యం కాదు, కనిపించే ప్రతి దాంట్లో సత్యం ఉంది, విచారం చేయాలి అంటున్నాం. అండర్స్టాండ్? ఎలాగో స్వామీజీ? ఏముందో చెప్పు. స్వామీజీ ఇల్లుంది, కారు ఉంది, సైకిల్ ఉంది, మైక్ ఉంది, చెట్టు ఉంది, పువ్వు ఉంది, పక్షి ఉంది. చూసారా? అవన్నీ మారుతూ ఉన్నాయి. కానీ ఉంది 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 అనేది మారకుండా ఉంది. అది తీయటి బూంది, అది మారకుండా ఉంది. అది తమాషా. వస్తువులు మారిపోతున్నాయి. సైకిల్ కారు కాదు, కారు చెట్టు కాదు, చెట్టు పక్షి కాదు, పక్షి పువ్వు కాదు. కానీ ఉంది అనేది అన్నిట్లో ఉంది. అస్థి యదస్తి తత్ సత్యం. ఆ ఉన్నది ఏదో అస్థి, యదస్తి తత్ సత్యం. ఆ ఉన్నది ఏదో అది సత్యం. మరి ఇవన్నీ స్వామి, ఇవి ఉన్నవి, ఉన్నట్లు తెలుస్తూ ఉన్నవి, ఒకనాడు లేకుండా పోతూ ఉన్నవి, పోయినట్లు తెలుస్తూ ఉన్నవి. కాబట్టి ఇప్పుడు చెట్టు కనపడతా ఉంది. ఒక దశలో లేదు చెట్టు, ఎందుకని ఒక కాలంలో చెట్టు వచ్చింది, ఇప్పుడు ఉంది, ఒకప్పుడు మళ్ళీ లేకుండా పోతుంది. కాలంలో ఏది కనిపించినా అది కాలంలో కనుమరుగైపోతుంది. కాబట్టి కాలంలో ఏవైతే ఉన్నవో అవి ఉంటూ లేకుండా పోతూ ఉన్నాయి. అలా పోతున్నాయి అనేది నాకు తెలుస్తూ ఉంది.
ఏదైతే పోకుండా ఉందో అది సత్యం. కాలంలో అన్నీ పోతూ ఉన్నాయి. కాలం ఉంది, తమాషా చూడండి, కాలం ఉంది. కాలం ఎవరికి తెలుస్తూ ఉంది? కాలం ఏంటి అసలు? మనోజనితం, కాన్సెప్టే కదా టైం. కాబట్టి ఎప్పుడైతే టైం కాన్సెప్ట్ అయిందో కాలం ఎక్కడుందంటే మనసులో ఉంది. కాబట్టి కాలాన్ని మనసు తెలుసుకుంటూ ఉంది, మనసుని నేను తెలుసుకుంటున్నా. ఎందుకో తెలుసా? మనసు లేనప్పుడు నేనున్నా. వస్తువులు ఉన్నాయి, కాలంలో ఉన్నాయి. కాలంలో ఉండే వస్తువుల్ని మనసు తెలుసుకుంటూ ఉంది. ఆ మనసు అలా తెలుసుకుంటూ ఉంది అనే దాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా. బాగా అర్థం చేసుకోండి. కాలంలో ఏవైతే ఉన్నవో అవి కాలంలో లేకుండా పోతూ ఉన్నాయి. కాలం అనేటువంటి భావన మనసులో ఉంది. కాలం ఏ మనసులో అయితే ఉందో ఈ మనసు కూడా ఒకప్పుడు లేకుండా పోతుంది. మనసే లేకుండా పోయినప్పుడు మనసులో ఉండేటువంటి కాలం కూడా లేదు, దేశం కూడా లేదు. కాబట్టి దేశ కాలాదులు లేకపోయినా, ఎందుకని అవి మనసులోనే ఉన్నాయి గనక, ఆ మనసే లేనప్పుడు కూడాను నేనున్నాను. అహం అస్మి. గాఢ నిద్రలో సుషుప్తం, గాఢ నిద్రలో నేనున్నాను. గాఢ నిద్రలో నేనున్నాను, మనసు మాత్రం విలీనమైపోయింది. కనుక సకలే విలీనే. మనసు విలీనమైంది. మనసుకి ఏవైతే తెలుస్తూ ఉన్నాయో అవి విలీనమైనవి. అవి ఏ కాలంలో అయితే తెలుస్తూ ఉన్నదో ఆ కాలం కూడా విలీనమైంది. సుషుప్తి కాలే సకలే విలీనే. సమస్తం ఆ సుషుప్తిలో కలిసిపోయిన తర్వాత ఆ సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉండినా, ఎందుకని మనసు లేదు కనుక అలా తెలియడం లేదు అనేటువంటి దాన్ని కూడాను ప్రకాశింపజేసేటువంటి నేను ఉన్నాను. ఏదైనా ఉంటే అది ఉందని, అలా లేనప్పుడు అది లేదని, ఈ రెండిటి తెలుసుకోవడానికి ఆధారమైనటువంటి చైతన్యంగా నేను ఉన్నాను. స్వామీజీ, ఆ వస్తువు ఉందా లేదా? ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. నిన్న ఉంది, ఈరోజు లేదు. కాలం అంతే, దేశం అంతే, మనసు అంతే, నేను అహం అస్మి. ఇప్పుడు మధ్యలో ఒక్క పదం పడేస్తున్నా, అహం అస్మి. ఓకే, ఈ మధ్యలో ఇప్పుడు మనకు కావాల్సిన అహం సదా అస్మి. నేనున్నాను, కానీ ఎప్పుడు ఉన్నాను. అలా ఎప్పుడు ఉండేటువంటి వస్తువు ఈ ప్రపంచంలో లేదు. అన్ని కాలంలో మార్పు చెందుతూ ఉన్నాయి. అసలు కాలమే రిలేటివ్, టైమ్ ఈజ్ రిలేటివ్. మనకు సైన్స్ ప్రకారం కూడా ఇప్పుడు దాని గురించి పెద్ద డిస్కషన్ అవసరం లేదు. టైమ్ అండ్ స్పేస్ బోత్ ఆర్ రిలేటివ్, దే ఆర్ నాట్ అబ్సల్యూట్ థింగ్. కనుక ఇవన్నీ ఉన్నవి కానీ సత్యంగా ఉన్నవి కాదు, సత్యంగా ఉన్నవి కాదు. అందువల్ల నిన్న మనం స్టార్ట్ చేస్తూనే ఆరభ్యతే, స్టార్ట్ చేస్తున్న ఏ శాస్త్రమైనా ఆరభ్యతే జీవ జగత్ పరాత్మేతి తత్వాభిధానేన మతం సమస్తం. తత్వం అంటే అది. ఏది? నేను చరించే ఈ ప్రపంచం, దీనికి ఆధారమైన పరమేశ్వరుడు ఉంటే ఆయన, ఈ ముగ్గురు ఒకటే అని తెలుసుకోవడమే తత్వం. తత్వం అనేటువంటి పేరు. తత్వాభిధానేన, అభిధానేన మతం సమస్తం, ఇది అభిప్రాయం. ఓకే, కనుక ఈ మూడు ఒకటే అయి ఉండాలి, అప్పుడే సత్యం. ఏదైనా మరొకటి వేరుగా ఉంటే సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. కనుక దీన్ని కొద్దిగా అతః విచారః కర్తవ్యః. ఇంత జటిలమైనటువంటి విషయం గనక మతాలకి మతులకి అందే విషయం కాదు కాబట్టి ప్రమాణం ద్వారానే అందాలి గనక జ్ఞానం కలిగినటువంటి మహర్షులు మనకు అందించినటువంటిది ఇది. వేదంలో మనకు లభ్యమయ్యేటువంటి పవిత్రమైన ప్రసాదం, జ్ఞాన ప్రసాదం ఇదంతా. ఓకే, అందువల్ల నిషేధిస్తూ పోతున్నా దేనిని? నేను కాని దానిని. అనంతం ఏదో నాకు అర్థమైంది. అనంతం కాకుండా ఏదైతే ఉందో అనంతానికన్నా అది భిన్నంగా ఉండేందుకు అవకాశం లేదు గనక అలా ఉన్నది ఉన్నదే కానీ సత్యంగా ఉన్నది మాత్రం కాదు అని తెలుసుకుంటూ ఉన్న జ్ఞాతవ్యం. కారు ఉండినా, పక్షి ఉండినా, చెట్టు ఉండినా, పువ్వు ఉండినా, ఏది ఉండినా అవన్నీ ఉన్నవే కానీ సత్యంగా ఉన్నవి కాదు గనక స్వామీజీ ఈ పువ్వు, ఎస్ ఇదం, ఈ పువ్వు ఏదైతే ఉందో ఇది అస్థి, నేను కాదనడం లేదు, ఇది ఉంది, తెలుస్తూ ఉంది కదా. ఇప్పుడు మనం ఏమంటున్నాం? నేతి, బృహదారణ్యకోపనిషత్, నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు. ఎందుకని? ఇది అనంతం అయ్యేందుకు అవకాశం లేదు. ఎందువల్ల? నిన్న లేదు, మొన్న లేదు, ఇది నిన్న విరబూసింది, ఈ రోజు ఉంది, సాయంత్రానికి రేకులు వాడతాయి, ఆ తర్వాత ఊడతాయి, ఆ తర్వాత ఇది నామరూపాలు లేకుండా పోతుంది.
కనుక అంతం ఉంది దీనికి. ఎందుకు అంతం ఉంది? ఈ పువ్వుకి ఆది ఉంది కనుక. ఆద్యంతాలు ఉండేటువంటిది ఏది అనంతం అయ్యేందుకు అవకాశం లేదు. కనుక ఇది ఉంది అని నాకు తెలుసు, ఇది అనంతం కాదు. నాకు కావాల్సింది అనంతం. కాబట్టి నేతి నా ఇది, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నేతి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇది కాదంటే అర్థం ఏంటో తెలుసా? ఇది కాదు అని అర్థమా? ఇది కాదు అంటే ఇది కాదు అని అర్థం కాదు. ఇదే. ఇది కాదు అంటే అది కాదు అని కూడా కాదు, ఇది అదే. ఇది కాదు అంటే ఇది కాదు. బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాను కదా. దాని పేరు వేదాంతం. ఏ ప్రపంచం అయితే మనకు కనబడుతుందో ఇది కాదని కాదు, ఇది ప్రపంచం ఉంది. అది ద్వైతికి అర్థం కాకపోయేది. అద్వైతాన్ని విమర్శించేదంతా ఇక్కడే. ఆ ప్రపంచం కనపడుతుంది కదా, అది తెలియదా? దానికి తమరు కావాలి సార్. కనపడేది ఉన్నది అని చెప్పడానికి తమరు అవసరమా? ద్వైతాన్ని నిర్ధారణ చేయడానికి ఒక శాస్త్రం అవసరమా? కనపడుతుంది కదా. దాంట్లో అద్వైతం ఎట్లా ఉందో తెలుసుకోవడానికి విచారం ద్వారా శాస్త్రం అవసరం. కనపడుతూ ఉందని తెలుసు, ఇదే, ఇది కాదని శాస్త్రం అనడం లేదు. ఇది అదే. ఏది? అనంతమే. ఇది కూడా పో. ఎందుకని? అనంతం అనేది ఉన్నప్పుడు నిన్న మనం చూసినట్టుగా ఇట్ ఈస్ ఇంక్లూసివ్ ఆఫ్ ఆల్ థింగ్స్. ఇవి కూడా కలిసిపోయింది దాంట్లో. ఇది వేరుగా ఉంటే అది అనంతం కాదు మళ్ళీ. కాబట్టి ఇది అదే, కానీ ఇది కాదు. ఎందుకో తెలుసా? ఇది కాదు. సెంటెన్స్ చూడండి. ఇది కాదు, 2 పదాలు. ఇది కాదు, అది కాదు. దీని తర్వాత ఇది తర్వాత వస్తుంది అది కాదు. ఇదికి ముందు ఉండాలి అది. అందువల్ల ఇది కాదు. ఇదేం ఎక్కేటట్టు లేదులే స్వామి. ఎక్కకపోతే అది నా దోషం. ఇదిగో చెప్తాను చూడండి. మట్టి కొండ ఉంది, ఘటహ అస్థి. ఇప్పుడు ఎక్కుతుంది. ముందు ఎక్కదు అని తెలిపి తర్వాత ఎక్కిస్తే బాగుంటుంది. మట్టి కొండ ఉంది, ఘటహ అస్థి కదా. ఆ సెంటెన్స్ చూడండి ఎట్లుందో తమాష. మట్టి కొండ ఉంది అనేది మాత్రం ఉంది. అది చూడండి, ఆ బూంది అక్కడే ఉంది తీయగా, ఆనంద స్వరూపం కనుక. కారా బూంది కాదు, తీపి బూందిలే. లడ్డు పిసక ముందు దాన్ని బూంది అంటారు. దాన్ని రౌండ్గా చేసేస్తే లడ్డు అవుతుంది. అది బూంది, తీపి బూంది, తీయగా ఉండేది ఆనంద స్వరూపం. అదిలో ఉన్నది అదే. మట్టి కొండ ఉంది అన్నప్పుడు ఆ ఉంది ఏది? సత్యం. యదస్తి తత్ సత్యం. దీంట్లో సత్యం ఏమిటి స్వామీజీ? కొండ. అది డేంజర్. కొండ సత్యం కాదు. మరి కొండ ఉంది కదా. లేదని నేను చెప్పాను నీకు లేదని. నేనే కదా అంటున్నాను మట్టి కొండ ఉంది అని. మట్టి కుండ ఉంది 3 పదాలు. ఆ ఉంది అనేది తర్వాత 2 పదాల్లో దేనికి సంబంధించిందో చూడండి. ఉంది అనేది మట్టే లేకపోతే కుండ? కుండ ఉంది తెలుస్తూ ఉంది, కానీ కుండ నిన్న లేదు కుమ్మర తయారు చేయకముందు. ఇప్పుడు ఉంది, రేపు పగిలిపోతుంది. అప్పుడు కుండ ఉండదు. కుండ తయారు కాకముందు ఏముంది? మట్టి ఉంది. కుండ పగిలిన తర్వాత ఏముంటుంది? మట్టే ఉంటుంది. కాకపోతే మనం ఒక మాట అంటాం లేండి, కుండ పగిలిపోయింది అంటాం. మనకు అన్నీ పోగొట్టుకోవడమే తెలుసు. కుండ పగిలిపోయింది. ఎక్కడికి పోయింది సార్? ఎక్కడికి పోయింది కుండ? ఆ పదం సెంటెన్స్ చూడండి ఎట్లా మాట్లాడతారు. సెంటెన్స్ మాట్లాడడంలోనే ఉంటుంది బంధమో మోక్షం. ఒక వాక్యాన్ని చక్కగా మాట్లాడితే మోక్షం, అటు ఇటు చేస్తే బంధం. క్లారిటీ, కన్ఫ్యూషన్, అంతే, ఇంకేమీ లేదు. కుండ పగిలిపోయింది. ఎక్కడికి పోయింది? దానికి కాళ్ళు ఉన్నాయా? కాదు. పగిలిన కుండ ఉంది. ఓ, పగిలిన కుండ ఉంది, పోయింది కాదు, ఉంది. ఆ ఉంది ఏది? మట్టి. చూడు తమాషా. మట్టి కుండ ఉంది. ఆ ఉంది ఏదో, అది కుండ కాదు, మట్టి. మట్టి కుండ మధ్యలో వచ్చింది. మట్టి కుండ ఉంది.
కుండ మధ్యలో వచ్చింది గనక మధ్యలో పోతుంది. కుండ రాకముందే ఆదిలో ఉంది గనక దానికి అంత్యం లేదు. కుండ పగిలిన తర్వాత ఏముంది? మట్టి ఉంది. కుండ తీసేసాము, మట్టి ఉంది. ఒకవేళ కుండ పగిలి ఉంది అంటే ఉంది, పగిలిన కుండ ఉంది. ఎలా ఉంది? మట్టిగా ఉంది. అందువల్ల వాచారంభణో వికారో నామధేయం మృత్తికేత్యవ సత్యం. కాబట్టి కుండ అనేటువంటిది ఒక రూపం ఉంది గనక, రూపం ఉంది కాబట్టి దానికి ఒక పేరు వచ్చింది. నామము రూపము మిథ్య, నామరూపాలు మిథ్య. మిథ్య అంటే సత్యం మీద ఆధారపడి ఉండి లేవని కాదు. సత్యం మీద ఆధారపడి ఉన్నాయి. ఒక కాలంలో ఉంటాయి, మరొక కాలంలో లేకుండా పోతాయి. కాలంలో ఏవైతే తెలుస్తూ ఉన్నాయో ఇవేవీ సత్యం అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? కాలమే సత్యం కాదు కనుక. కనుక మట్టి కుండ ఉంది అనే దాంట్లో సత్యం ఏమిటి? మట్టి ఉంది, కుండ మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. మృత్తికేత్యవ సత్యం. సత్యం అనేటువంటిది మృత్తిక, కేవలం మట్టి మాత్రమే. ఇవి మధ్యలో వచ్చింది, మధ్యలో పోయింది. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, కుండను చూచి ఘటః అస్తి, కుండ ఉంది, ఇది ఉంది, ఇది ఇదిగా ఉంది, ప్లీజ్, ఇది అదిగా ఉంది, అది ఇది కాదు అని ఇంత ఉంది. నేను చెప్పింది కుండ కొండగా ఉంది. కుండ ఏంటి అసలు? కుండలో ఏముంది? వస్తువు ఏంటి? మెటీరియల్ ఏంటి? మట్టే కదా. కాబట్టి ఇది ఉంది, కుండ ఉంది, ఇది అదిగా ఉంది. ఈ కుండ మట్టిగానే ఉంది, కానీ మట్టి మాత్రం కుండ కాదు. మట్టి కుండ చెప్పండి. కుండలో మట్టి ఉంది, కానీ మట్టి మాత్రం కుండ కాదు. ఇప్పుడు నేను అంత మట్టి చేత పట్టుకొని వచ్చాను అనుకోండి పిడికెట్లో, ఏమండి ఇది ఏంటంటే మీరు మట్టి అంటారా కుండ అంటారా? దాన్ని నామరూపాలు. అది కుండ కావచ్చు, ఇది కూజ కావచ్చు, అది బాణ కావచ్చు, అది మూకుడు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అవన్నీ నామరూపాలు. వాటిలో ఉన్నదంతా కూడా మట్టే. ముంతా మూకుడు బాణలు కుండలు ముంతా మూకుడు బాణలు కుండలు నామరూపాల పోకడలే. ముంతా మూకుడు బాణలు కుండలు నామరూపాల పోకడలే. మట్టి పాత్రలకు మన్నే అండా, మట్టి పాత్రలకు మన్నే అండా, జగమంతటికి నీవే నిండా. ఎన్నో ఎన్నో రూపాలు. మట్టి పాత్రలకు మన్నే అండా, జగమంతటికి నీవే నిండా. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు. మారని రూపం, ఆరని దీపం, భువిలో దివిలో నీవే సకలం. ఎన్నో ఎన్నో రూపాలు, అన్నీ ఆరే దీపాలు. కొండున్నా పగిలేదే, కూజ ఉన్నా పగిలేదే, మూకుడున్నా పగిలేదే, ముంతైనా పగిలేదే, బాణైనా పగిలేదే. కాబట్టి ఇవన్నీ ఆరిపోయేటువంటి దీపాలే. కానీ మట్టి మాత్రం ఎక్కడికి పోదు. రూపాలు అనేకం, స్వరూపం ఒకటే. రూపాలు అనేకం, స్వరూపం ఒకటే. రూపాలన్నిట్లో ఉన్నది స్వరూపమే కనుక అది ఇది కాదు, ఇది అదే. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది ఉంది. ఇది ఇలా ఉండడానికి ఏదైతే ఆధారంగా ఉందో, ఏది ఉండడం వల్ల ఇది ఉన్నట్టు తెలుస్తూ ఉందో, ఇది పోయినప్పుడు ఇలా పోయిందని తెలుసుకోవడానికి కూడా ఏదైతే ఆధారం అయ్యిందో అది సత్యం. యదస్తి తత్ సత్యం. ఏదైతే ఉందో అదే సత్యం. తత్ అది త్వమేవ. చూచారా ఎక్కడికి వస్తూ ఉంది? తత్ త్వమేవ, అది నీవే. కనుక నేను అస్తి. ఓ అస్థి ఏదో ఆత్మ అస్థి. తత్ అహమేవ, తత్ త్వమేవ. సద్రూపేణ అహం సదా అస్మి. సద్రూపేణ అహం సదా అస్మి. దేహంగా నేను ఎప్పుడు ఉండలేనేమో, కానీ చైతన్యం నేనని తెలిస్తే నేను ఆడికి పోయేవాడిని. కానీ
కుండగా నేను ఎప్పుడు ఉండలేను కానీ మట్టిగా నేను ఎక్కడికి పోయే ప్రశ్నే లేదు. నా స్వరూపం అది. సద్రూపేణ అహం సదా అస్మి. అయ్యా ఈ సత్ ఏదైతే సత్యమై ఉందో, ఓకే, ఇది అర్థమవుతుంది. ఇది అర్థమయ్యేది ఎవరికి? నేను సరే సత్యం, నేను సత్యము అనేది ఎవరికి తెలుస్తుంది? ఇంకొకరికే. అయితే నేను సత్యం కాదు, నేను జడమైపోతాను. ఎందుకో తెలుసా? ఆత్మ ఏదైతే ఉందో సత్యంగా, దానిని తెలుసుకోవడానికి మరొక ఆత్మ గనక ఉంటే ఇది దృశ్యమైపోతుంది, దానికి కనపడుతుంది. దృగ్ బ్రహ్మ, దృశ్యం మాయ. ఏదైతే కనిపిస్తూ ఉందో అది నశించిపోద్ది. కనుక సత్తును తెలుసుకోవడానికి చిత్తు వేరుగా లేదు. సత్వ భాసిక చిత్వ వేతర సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం. కాబట్టి సత్తును తెలుసుకోవడానికి చిత్తు వేరుగా లేదు. సత్తే చిత్తు, జ్ఞానము. ఆ జ్ఞానమే నేను. నేను జ్ఞాన స్వరూపుణ్ణి. అహం జ్ఞాన స్వరూప. సద్రూపేణ అహం సదా అస్మి. చిద్రూపేణ అహం సదా భామి. ప్రకాశిస్తూ ఉన్నాను ఎప్పుడు జ్ఞానపూరితంగా. కనుక ఏది ఉండినా అది ఉన్నది అని తెలుసుకునేటువంటి జ్ఞానం దానికన్నా ముందే ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే సత్యం అని తెలుసుకుంటూ ఉన్నామో ఈ సత్యమే జ్ఞానపూరితంగా ఉంది గనక సత్తా స్ఫూర్తి విషయే పరానపేక్ష. సత్తా విషయం ఇలా ఉన్నట్టు తెలియడానికి, స్ఫూర్తి ఇలా ప్రకాశిస్తూ జ్ఞానపూరితంగా ఉండడానికి సత్తా స్ఫూర్తి విషయే అనపేక్ష. ఇంకొక దాని మీద ఆధారపడి లేను నేను. నా మీదే సమస్తమైన జగత్తు ఆధారపడి ఉంది. నేనే అనంతమైనప్పుడు అన్నీ నా మీదనే ఆధారపడి ఉన్నాయి. నేనే మట్టిని తెలిసినప్పుడు సమస్తమైన మట్టి పాత్రలు నా మీదనే ఆధారపడి ఉన్నాయి. నేను దేని మీద ఆధారపడి లేను. నేను ఉండడానికి మరొక ఆధారమే లేదు, అవసరం లేదు ఈ ప్రపంచంలో. ప్రపంచానికి నేను ఆధారం అనే సత్యాన్ని నిరూపణ చేస్తూ ఉంది ఉపనిషత్తు. ఇది అనంతం. ఇది తృప్త భవిష్యామి. ఇప్పుడు తృప్తోహం, అహం నిత్యతృప్త, నేనే నిత్యతృప్తుణ్ణి. ఒకవేళ ఇది లేకపోతే వేదాంతమే వేస్ట్. ఎందుకని? అనంతాన్ని పొందలేం కనుక ఏది పొందినా అంతంగానే ఉంటుంది. అంతం ఉంటుంది కనుక దుఃఖం ఉంటుంది. దుఃఖానికి అంతం లేదు. దుఃఖం అనేటువంటిది బంధం, ఇంకా బంధంలో నేను ఉంటాను, మోక్షం అనేటువంటి ప్రశ్న లేదు. బాగా అర్థం చేసుకోండి. కనుక అద్వైతాన్ని విమర్శిస్తే విమర్శించవచ్చు, గొప్ప సంస్కారం ఉంది కనుక. అద్వైతమే గనక శాస్త్రం కాకపోతే, శాస్త్రం అద్వైతాన్ని గనక ప్రతిపాదించకపోతే, అద్వైతం అనేది సత్యం కాకపోతే ఇక ఏదున్నా వేస్టే. అన్నీ ఉన్నట్లే అది కూడా ఉంటుంది. ప్రపంచంలో అన్నీ ఎట్లాగైతే పరిమితంగా ఉన్నాయో మోక్షం కూడా పరిమితంగా ఉంటుంది కనుక ఇది అద్వైత జ్ఞానం. అర్థమవుతుంది? ఇప్పుడు ఏదైతే నేను పొందాలనుకుంటూ ఉన్నానో సాధ్య విషయం, అండర్స్టాండ్ ది పాయింట్, సాధ్య విషయం సాధక స్వరూపం ఏవా. ఏదైతే నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉన్నానో అది నా స్వరూపమే గనక నేను అయ్యే ఉన్నాను. అయినట్లు జ్ఞానం లేదు. జ్ఞానం లేదు కనుక నాకు కావాల్సింది జ్ఞానం ఒక్కటే. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ధ్యానం చెప్పేవాడి దగ్గర రాదు, యోగం చెప్పేవాడి దగ్గర రాదు, జ్ఞానం ఉండేవాడి దగ్గరికి ఉంటుంది. అందువల్ల ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించగలం. ఒక జ్ఞానం ఉండేవాడు మరొక జ్ఞానం ఉండేటువంటి ప్రభావితం చేస్తాడు జ్ఞానాన్ని. అట్లాగే జ్ఞానం లేని వాడికి జ్ఞానం ఉండేవాడు ఇవ్వాలి కనుక జ్ఞానం కలిగినటువంటి వాడు గురువు, లేనివాడు శిష్యుడు. సహా గురుమేవా అభిగచ్చేత్. ఇది ఉపనిషత్, కైవల్యోపనిషత్. కైవల్య ఉపనిషత్ ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఏంటండి కైవల్యోపనిషత్? అది విచిత్రం. ఉపనిషత్తులు ఇప్పుడు ఈశా ఉపనిషత్, ఈశావాస్యోపనిషత్. దానికి ఎందుకు వచ్చింది అసలు ఆ పేరు? ఈశావాస్యోపనిషత్ అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అంతే. ఇంకేలేదు. మొట్టమొదటి మంత్రమే ఈశావాస్యం అంటూ స్టార్ట్ అవుతుంది కనుక ఈశావాస్యోపనిషత్తు. అంత పొడుగు ఎందుకు అనుకుని ఇంకా కట్ చేస్తే ఈశోపనిషత్తు అంతే. అలాగే కేనోపనిషత్తు. ఇది ఎక్కడన్నా ఉంది? కేన ఎవరి చేత. కేన అంటే ఎవరి చేత, బై హూమ్. ఇది ఒక ఉపనిషత్తు అండి. ఎవరి చేత ఉపనిషత్తు? ఒరే ఎందుకో తెలుసా? కేనేషితం పతిత ప్రేషితం మనః. కేన ఈషితం ప్రేషితం మనః పతతి. కేన అంటూ ఉపనిషత్తు స్టార్ట్ అవుతుంది కనుక కేనోపనిషత్తు అన్నాం అంతే. మరి ఇక్కడ కైవల్యోపనిషత్తు. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ తన్నాశే సతి కేవలః. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్. అహం పరిచ్ఛిన్న, నేను పరిచ్ఛిన్నమైనటువంటి వాడిని. దేశానికి పరిమితుణ్ణి, కాలానికి పరిమితుణ్ణి, దేహంగా పరిమితంగా ఉన్నాను, ఇంద్రియాలతో పరిమితంగా ఉన్నాను. నేను పరిమితమైనటువంటి వాడిని, నేను నశించిపోతాను.
అని దుఃఖపడుతూ ఉన్నాడు చూచారా, అజ్ఞానాత్ ప్రాప్త. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్, అజ్ఞానం వల్ల నేను లిమిటెడ్ అనుకుంటూ ఉన్నా. తన్నాశే సతి కేవల, అది కనుక అజ్ఞానం పోయిందనుకోండి, తన్నాశే సతి కేవల, అప్పుడు ఎవరున్నారు? కేవల, అదొక్కటే, ఇంకోటి రెండోది లేదు. అది కేవలం అంటే కేవలస్య భావం, కేవలస్య భావ కైవల్యం. ఏదైతే ఉందో అదొక్కటే, దానికన్నా అన్యమైనటువంటిది లేనే లేదు, అది అనంతం. మనం ఇక వాడుతున్నాం లేండి, నేను మా ఇంట్లో కేవలంగా పడి ఉన్నా అంటే మనకు ఆ పదాలు ఎటుంటే వాడతాం. కేవలం 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 అంటే అది ఒక్కటే ఉంది, రెండవది లేదు, అనంతం సత్యం. ఓకే, దానికన్నా అన్యమైనటువంటిది రెండవది ఏదైతే లేదో కేవలస్య భావ కైవల్యం. కైవల్యం పదమశ్నుత ఇతి చివరిలో వస్తుంది. ఈ ఉపనిషత్తు వినడం వల్ల ఏం కలుగుతుంది అంటే కైవల్యం పదమశ్నుతే, ఆ కైవల్య ప్రాప్తి మనకు కలుగుతుంది. ఈరోజు పరిచ్ఛిన్నంగా ఉండే మనం, భగవత్కృపా మహర్షుల యొక్క అనుగ్రహం అన్నీ ఉంటే, శాస్త్రం అంటే ప్రమాణం కనుక ఫలించింది అంటే ఆల్రెడీ ఈ రోజుకు 3వ రోజు అయిపోయింది, ఇంకా 12 రోజుల్లో కైవల్య ప్రాప్తి కలగాలని అర్థం. కలగకపోయినా కలుగుతుందనేటువంటి దృఢ నిశ్చయమైనా వస్తుంది, అంతవరకు ఐఎమ్ షూర్. కాక్షర్ ఆఫ్ ఇట్ ప్లీజ్, సరిగా వింటే. ఓకే, కనుక ఈ కైవల్యం అనేటువంటిది ఉపనిషత్తు. కైవల్యం ఇప్పుడు అర్థమైంది కదా. కైవల్యం అంటే కేవలం అనంతమైనటువంటి ఆనందాన్ని మనకు ప్రసాదించేటువంటిది, మన స్వరూపంగా తెలియజేసేది. ఇదే కైవల్యం, మన స్వరూపం. దాన్ని బోధించేటువంటిది ఉపనిషత్తు. కైవల్యం ఉపనిషత్తు, కైవల్యోపనిషత్తు, కైవల్య ఉపనిషత్తు, కైవల్యోపనిషత్తు. ఓకే, కైవల్యం ఏంది అర్థమైంది, ఉపనిషత్తు ఒకటి అర్థం కావాలి. ఉపనిషత్తు అనేది ఒక పదం కాదు, అది ఉపనిషత్తు అనేది పదం కాదు. వేదం అనేది పదం, ఉపనిషత్తు అనేది ఒక పదం కాదు, అది ఇట్స్ ఎ కాయిన్డ్ వర్డ్, అది రూపొందించిన పదం. ఉపనిషత్ అనే దాంట్లో 3 ఉన్నాయి. అసలు పదం ఏంటంటే షత్, సద్ అసలు యాక్చువల్గా అదే షదుల్ ధాతు. ప్లీజ్, దానికే అర్థం షదుల్ ధాతు. దాని ముందు ఒక ఉపసర్గ ఉంది, నీ, అదొక ఉపసర్గ ప్రిఫిక్స్. దానికి ముందు ఇంకొక ఉపసర్గ ఉంది, ఊ. ఊ అనేది ఒక ఉపసర్గ, నీ అనేది ఒక ఉపసర్గ. ఉప, ప్లీజ్, ఉప నీ. ఉప అనేటువంటిది ఒక ఉపసర్గ, ఉపసమీపే. నీ నిశ్చయార్థక, అదొక ఉపసర్గ. 2 ఉపసర్గలు ఉన్నాయి ముందు. ఉప అనేది ఒకటి, నీ అనేది ఒకటి. అసలు పదం ఏంటో తెలుసా? షద్. అది ఉప ని షద్, అసలు పదం షద్. అసలు ఇది చూడండి, అసలు పదమే ఉపనిషత్ అనేది ఒక పదం కాదు, బాగా అర్థం చేసుకోండి. దీన్ని అర్థం చేసుకుంటే మనకేం కావాలో తెలుస్తుంది. అది అందుకని దాన్ని రూపొందించారు ఆ పదాన్ని మహర్షులు. షద్, షదుల్ ధాతు. షదుల్ ధాతు ఏంటండి? ధాత్వర్థం ఏం చెప్తుంది దానికి? షద్ అనేటటువంటి దానికి విశరణ గత్యవసాదనేషు, దట్స్ ది డెఫినిషన్, రూట్ మీనింగ్. విశరణ గత్యవసాదనేషు అంటే విశరణము, అవసాదనము, గమనము. లేక విశరతి, అవసాదయతి, గమయతి. ఈ 3 పదాలు ఆ షద్ అనేటువంటి పదానికి అర్థం. అర్థమవుతుంది ఇప్పుడు? ప్లీజ్, షదుల్ ధాతువుకి అర్థం ఏంటంటే విశరతి, అవసాదయతి, గమయతి. అందువల్ల విశరణ గత్యవసాదనేషు, అదే షదుల్ ధాతు. కనుక ఇక్కడ ఉపనిషత్ అనేటువంటి దాంట్లో షద్, దీనికి అర్థం ఇది. విశరతి, విశరతి అంటే అనర్థవ్రతాన్ సర్వాన్ విశరతి, శిథిలీకరోతి, శిథిలీకరోతి. అనర్థవ్రతాన్ సర్వాన్, మన జీవితంలో ఇప్పుడు అనర్థాలు ఏవేవైతే ఉన్నాయో ఈ సమస్తమైనటువంటి అనర్థాల్ని శిథిలం చేసేది అది విశరణం. చూడండి, ఆ పదంలోనే ఉంది కావలసినంత. విశరతి. ఇప్పుడు చూడండి, భయాలు ఉన్నాయి. ధనం ఉంది, అది పోతుందనే భయం ఉంది. ఆరోగ్యం ఉంది, అది పోతుందనే భయం ఉంది. ఆత్మీయులు ఉన్నారు, వాళ్ళు చనిపోతారేమో అనే భయం ఉంది. ఏదైతే ఉందో ఇది పోతుంది అనే భయం ఉంది. దీన్ని సంపూర్ణంగా మనసులో నుంచి తొలగించేది
తాత్కాలిక భయాలు కానీ చివరికి మరణ భయం కూడాను. నేను చనిపోతానేమో, నా నువ్వు చనిపోయేవాడివి కావు, అమృత స్వరూప. ఆ చనిపోతాను అనుకుంటూ ఉన్నాను చూచారా, ఇది అనర్థం. కనుక అనర్థ వ్రాతాన్ సర్వాన్ సర్వాన్ సమస్తమైనటువంటి అనర్థాలు ఏవైతే జీవితంలో ఉన్నావో, ఏవి ఉండడం వల్ల ఈ దుఃఖం కలుగుతూ ఉందో, సర్వాన్ అనర్థ వ్రాతాన్ సర్వాన్ విశరతి విశరతి శిథిలీకరోతి. అంతే, అవన్నీ శిథిలమైపోతాం. అది విశరణ శబ్దం. ఇంకేం కావాలి చెప్పండి? ఉపనిషత్తు చదివితే ఏం జరుగుతుందో ఫలం అందుతా ఉంది. ఇప్పుడు మన జీవితంలో ఏవేవైతే అనర్థాలు ఉన్నాయో ఇవన్నీ కూడాను దూరం అయిపోతాయి. అర్థమవుతుంది? ఇది విశరణం, విశరతి శిథిలీకరోతి. కానీ తమాష ఏంటంటే అనర్థాలు కొన్ని పోతూ పోతూ ఉంటాయి కానీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇది ఒకటి కర్మ. ఇది చూడండి, తమాష చూడండి. ఒక్కోసారి కొన్ని పోయినట్టే ఉంటాయి, మళ్ళీ కొన్ని వస్తుంటాయి. పోయిన ఒక రకంగా బాధ పెడుతుంటాయి, వచ్చేటి ఇంకో రకంగా బాధ పెడుతుంటాయి. ఇవన్నీ కలిసిపోతేనే అనర్థాలు సర్వాన్. ఒక్కొక్కసారి అనర్థాలు పోతూనే ఉంటాయి, అనర్థ కారణాలు మిగిలి ఉంటాయి. ఇప్పుడు ఒక భయం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ధనం, ఒక్కోసారి డబ్బు పోతే కొంతమంది ఆత్మహత్య కూడా రెడీ అయిపోతారు. తమాషా చూడండి, కారణం ఉందన్నమాట. ఏమయ్యా ఎందుకయ్యా నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు? నాకు డబ్బు పోయిందండి, ఇంక నేను బ్రతకలేనండి, నేను చచ్చిపోతానండి. ఎంత పోయిందయ్యా నీకు? 20 లక్షలు ఉంటే 20 లక్షలు పోయిందండి, నేను ఇంక బతకలేనండి. అప్పుడు మనం వెళ్ళి నేను 20 లక్షలు నీకు ఇస్తాను, చచ్చిపో. ఇంకెంత చచ్చిపోతాను? నువ్వు నిజంగా ఇస్తావా? నిజంగా ఇస్తా, ఇంకో చచ్చిపో. అది అడ ఇప్పుడు చనిపోవడానికి సిద్ధపడ్డాడు, ఇది అనర్థం. దీనికి కారణం ఏదో ఉంది. ఆ కారణాన్ని తొలగించేటప్పటికి ఏమిటి అసలు కారణం? డబ్బు పోగొట్టుకోవడం. డబ్బు ఇస్తాను, ఇస్తావా? నిజంగా ఇస్తావా? మళ్ళీ నేను తిరిగి అవసరం లేదు కదా? అవసరం లేదు, ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు చచ్చిపోతావా? అందువల్ల కొన్ని సిమ్టమ్స్ పోయిన కారణం అట్లా ఉంటుంది. కారణం పోకపోతే కష్టం. ఇప్పుడు చూచారా, మనం మంచి మొక్కలు వేస్తాం, చెట్లు వేస్తాం, అట్లాగే గ్రాస్ పెడుతూ ఉంటాం, మధ్య మధ్యలో కలుపు మొక్కలన్నీ వస్తూ ఉంటాయి, వాటిని తీస్తుంటే వస్తూనే ఉంటాయి. కాబట్టి అట్లాగే వ్యాధి ఉన్నదనుకోండి, లోపల వ్యాధి అంటే అర్థం కానప్పుడు ఒకరోజు కడుపు నొప్పితో బాధపడుతుంటాడు, దానికి మందిస్తే అది దగ్గుద్ది, మళ్ళీ రేపు తలనొప్పి అంటాడు, మళ్ళీ రేపు ఎల్లుండి నడువు నొప్పి అంటాడు, ఇంకోటి కాళ్ళు లాగుతున్నాయి అంటాడు, తర్వాత కళ్ళు లాగుతున్నాయి అంటాడు, ఆ తర్వాత మనందరిని బట్టి లాగుతుంటాడు ఆసుపత్రికి. కానీ తమాష ఏంటంటే అసలు కారణం ఏంటి? ఏం ఉండడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ పోగొడితే లాభం లేదు. అసలు కాజ్ ఏంటి తెలుసుకొని దాన్ని రిమూవ్ చేశామనుకోండి, ఇవన్నీ పోతాయి. సమస్తమైన అనర్థాలు ఏవైతే ఉన్నాయో, అనర్థాల్లో అందం లేదు కనుక భరించలేకపోతున్నాం. ఉపనిషత్తు కనుక ఎంటర్ అయిందే విశరణం, విశరతి శిథిలీకరోతి అనర్థాన్ సర్వాన్. సమస్తమైనటువంటి అనర్థాలను పోగొట్టేస్తుంది. కానీ కారణం మిగిలి ఉంటుందేమో, మళ్ళీ అనర్థాలు స్టార్ట్ అవుతాయి. అవసాదయతి, కారణేన సహా అవసాదయతి. అది తమాషా. ఆ కారణం ఏదైతే ఉందో కారణాన్ని కూడా పెకలించి పడేస్తుంది. కారణం ఏంటో తెలుసా? అజ్ఞానం. పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్, అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న. అజ్ఞానం వల్లనే నేనేమిటో నాకు తెలియకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల నేను పరిచ్ఛిన్నుండి అనుకుంటున్నా, నేను పరిమితమైన వాడిని అనుకుంటున్నా, చనిపోయేవాడిని అనుకుంటున్నా, తెలియని వాడిని అనుకుంటున్నా, దుఃఖంతో ఉండేవాడిని అనుకుంటూ ఉన్నా. ఇది అజ్ఞానం వల్ల నాకు కలిగింది. అజ్ఞానాన్ని తొలగిస్తుంది, అది కారణం. కారణం అజ్ఞానం గనక కారణేన సహా అవసాదయతి. పో, ఇంకేముంది? అనర్థాలన్నీ పోతాయి, అనర్థాలకు కారణమైనటువంటి అజ్ఞానం పోతుంది. ఇంకేముంది? ఇంకేమి లేదు స్వామి, ఇంకేమి లేదా? అజ్ఞానం పోవడమే ముఖ్యమా? చెప్పండి. అంటే ఏంటి? ఏమి లేదు. ఏమి లేకపోతే ఇప్పుడు రోజు పడుకొని నిద్రపోతే సరిపోదు. ఎందుకని? గాఢ నిద్రపోయిన తర్వాత గాఢ నిద్రలో అనర్థాలు ఏమీ లేవు. మనం పోగొట్టుకున్న డబ్బు అక్కడ తెలియడం లేదు, పోగొట్టుకున్న మనుషులేమో అక్కడ తెలియడం లేదు, ఇక్కడున్న బాధలన్నీ అక్కడ లేవు, ఇక్కడున్న ఆందోళనలంతా లేదు, టెన్షన్స్ లేవు, స్ట్రెస్ లేదు, ఏమీ లేదు, హాయిగా నిద్రపోతున్నాం. కాబట్టి ఒక మత్తు ఇంజెక్షన్ తీసుకొని పడే ఉండొచ్చు అట్లా. అందువల్ల కేవలం దుఃఖ నివృత్తే కాదు, ఆనంద ప్రాప్తి. ఆనంద ప్రాప్తి అది మూడో పదం తెలియజేస్తూ ఉంది. గమయతి, గమయతి. ఈ రెండు మొదటి ఏవైతే మనం చూచామో, విశరతి అవసాదయతి, ఈ రెండు కూడాను విధ్వంసక చర్యలు. ఈ మూడోది విధాయక చర్య. ఏంటో తెలుసా? గమయతి, పోవడం, చేరడం. ఎక్కడికి? బ్రహ్మ గమయతి, బ్రహ్మమును చేరడం. బ్రహ్మమును చేరడానికి బ్రహ్మ ఎక్కడున్నాడు? నేనే బ్రహ్మమని తెలుసుకోవడం జ్ఞాతవ్యం. అది గమయతి. ఉపనిషత్తు తెలిపేస్తుంది ఆ విషయం. అది కైవల్యం. అలా తెలిసిపోతే కైవల్యం. ఉన్నదే తెలియకుండా ఉన్నది, తెలియంది తెలిస్తే కైవల్యం. ఇది కైవల్య ఉపనిషత్తు. క్లియర్ ఉపనిషత్తు.
ఇప్పుడు ఉపనిషత్ అనే పదానికి అర్థం ఏంటి? చూడు తమాషా. షదుల్ ధాతువు గనక విశరతి, అవసాదయతి, గమయతి. కాబట్టి అనర్థాలన్నీ పోతాయి. శిథిలీకరోతి, కారణేన సహా అవసాదయతి, అజ్ఞానం కూడా పోతుంది. అంతేకాదు ఏదైతే ఉందో అనంతమైనటువంటి బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తత్ త్వమేవ, అది నీవే బ్రహ్మ గమయతి. ఇది షదుల్ ధాతు. అందువల్ల షద్ అనేది పదం. ఆ పదంలో ఇవి ఉన్నాయి, ఈ మూడు ఉన్నాయి. కాబట్టి అనర్థాలన్నీ పోతాయి, అజ్ఞానము పోతుంది, జ్ఞానం కలుగుతుంది. ఏమి ఆ జ్ఞానం? నాకన్నా వేరుని కాదు, ఉన్నటువంటిది ఏదో అది సత్యం, అది జ్ఞానం, అది అనంతం. తత్ అహమస్మి, అది నేనే అయ్యున్నాను. తదేవ అహమస్మి. క్లియర్? ఇప్పుడు మనం చూసింది ఏంటి? షద్ అనే పదం. ఇంకా తర్వాత రెండు ఉన్నాయి ఉపసర్గలు. నీ ఒకటి, ఉపా ఒకటి. నీ ఒకటి, ఉపా ఒకటి. ఉపా ఉప ఉప సమీపే, అది ఉప సమీపే. కాబట్టి ఉప అంటే దగ్గరగా, నిశ్చయార్థక. ఓ, ఆ మూడు ఏవైతే ఉన్నాయో విశరతి, అవసాదయతి, గమయతి, ఆ విషయం అది ఏదో అది బ్రహ్మస్వరూపమే తెలుసుకున్నావు గనక, తదేవాహమస్మి, అదే నేను తెలుసుకున్నావు గనక, అది ఎక్కడుందంటావేమో మళ్ళీ ఉప 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 సమీపే, సమీపే సమీపే. అందువల్ల అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మే బ్రహ్మ. ఆ అయం అన్నాడు చూచారా, బ్యూటిఫుల్ మహావాక్యంలో. అయం అయం ఈ ఈ ఈ. ఎందుకని? ఆ ఉన్నప్పుడు ఈ, అది ఉన్నప్పుడు ఇది, అది ఇది ఏదో చెప్పండి. ఇది అంటే దగ్గరగా ఉండేది, అది అంటే దూరంగా ఉండేది. బాగా అర్థం చేసుకోండి. అంతేనా? ఇప్పుడు ఈ రెండింటిని చూసి అది ఇది అంటాను, దాన్నేమో అది అంటున్నా, ఇది అంటున్నా. ఈ రెండు ఏంటి? ఇక్కడే ఉన్నాయి కదా. కానీ దానికన్నా ఇది నాకు దగ్గరగా ఉంది కనుక ఆ గేటు ఈ గేటు అంటే, ఆ గేటు దూరంగా ఉంది, ఈ గేటు దగ్గరగా ఉంది. దూరంగా ఉండేది అది. ఇప్పుడు సూర్యుడిని చెప్పాలంటే ఆ అనాలా, చంద్రుడిని చెప్పాలంటే ఈ అనాలా? అంటే అప్పుడు చంద్రుడు మన పక్కన ఉన్నట్టు జేబులు వేసుకోవచ్చా? దగ్గరున్నట్టు కాదు, సమీపంలో లేడు. దాంతో చూసినప్పుడు సమీపంలో ఉన్నాడు. అది తమాష. అదే స్టార్స్లోకి పోయి చూసామనుకోండి, సూర్యుడు సమీపం. ఎందుకని? నక్షత్రాలకు దూరంగా ఉన్నాయి కనుక. ఇప్పుడు భూమి దగ్గరకు వస్తే చంద్రుడు దూరం, భూమి దగ్గర. అయం ఇది. ఇలా చూసినప్పుడు ఆ టేబుల్, ఈ టేబుల్, ఆ టేబుల్, ఈ మైక్, ఆ మైక్, ఈ కన్ను, ఆ కన్ను, ఈ మనసు, ఆ మనసు, దాన్ని ప్రకాశింపజేశాను నేను. సమీపే సమీపే సమీపే. కనుక ఆ ఆ ఆ అంటూ కదిలితే ఎక్కడైతే ఈ ఉంటుందో ఆ ఈ ఇది. ఇది విషయము కాదు, విషయి. ఈ సబ్జెక్ట్, నాట్ ది ఆబ్జెక్ట్. విషయము ఆబ్జెక్ట్, విషయి సబ్జెక్ట్. అందువల్ల విషయి ఆనంద స్వరూపం. అందుకనే ఎవరికైనా చూడండి, మీరు ఆనందం వచ్చిందంటే ఈ అంటాడు కానీ ఊ అన్నాడు. ఎక్కడైనా ఆనందం వస్తే ఏమంటారు? మనం ఏదైనా ఆనందం నవ్వు వచ్చింది అనుకోండి, ఈ అంతేగాని ఊ అది 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 వేరే. అది బాధకి, బాధ వస్తే ఆనందం వస్తే ఈ. ఎందుకో తెలుసా? తమరు ఈ సార్, తమరెవరు? ఈ ఆనంద స్వరూప, ఈ సేవా సర్వీస్. ఇది అర్థమవుతుంది? విషయి సబ్జెక్ట్, విషయి నువ్వే ఆనందం. కనుక ఉప సమీపే, సమీపే. చూచారా? అందువల్ల సమీపంలోనే నీకుంది గనక, అంతకన్నా సమీపమైంది లేదు గనక దీన్ని అందించడం చాలా ఈజీ. బాగా అర్థం చేసుకోండి. ఏదైనా పొందడం కష్టమే ఈ ప్రపంచంలో, బ్రహ్మ విద్య తప్ప. దేనినైనా పొందడం కష్టమే ఈ ప్రపంచంలో, భగవంతుని తప్ప. ఎందుకో తెలుసా? దేని నువ్వు పొందాలన్నా కొద్దన్నా అట్లా డిస్టెన్స్ ఉందేమో కానీ ఆ మాత్రం కూడా డిస్టెన్స్ లేనివాడు భగవంతుడే. ఏం కష్టం చెప్పండి? బాగా ఆలోచించండి. ఇప్పుడు విజయవాడకు పోవాలి అనుకున్నారు అనుకోండి మీరు. ఇక్కడ ట్రైన్ ఎక్కితే యూ హ్యావ్ టు వెయిట్ గమ్యం రావడానికి. బ్రహ్మ గమయతే అది కాదు.
అందుకని ఎంతసేపు టైం చూస్తూ ఉంటాం. ఈవెన్ ఫ్లైట్లో ఎక్కినా కూడాను ఇదేంటండి దీంట్లో ఎక్కాం, డెక్కన్లో ఎక్కాం, ఏంది ఇది 1.5 అవరా, అదే ఇండియన్ ఎయిర్లైన్స్ అయితే 1 అవర్, ఏంది ఇది, ఏంటి సార్ ఇది, ఫ్లైట్లో పోతున్నా కూడా ఇది పెట్టట్లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కి అక్కడ పోతూ ఉంటే మధ్యలో రాజమండ్రిలో చూస్తాడు, ఏలూరులో చూస్తాడు, టైంకి ఎక్కడ చూసినా ఇంకా రాలేదు. ఎందుకో తెలుసా, అది ఎంత టైం అయితే పడుతుందో అంత టైం నువ్వు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే ఇది పోయి అక్కడికి చేరుతుంది. ఎందుకంటే దేశంలో ఉంది కనుక డిస్టెన్స్. ఇది విశాఖపట్నం, అది విజయవాడ కనుక. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటాము, ఇంకా హాయిగా బ్రహ్మ గమయతి, ఏదో రిటైర్ అయిన వాళ్ళంతా దాంట్లో ఉన్నట్టు. కాబట్టి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని ఇక మీదట దీంట్లోనే ఉంటాం, బ్రహ్మ గమయతి, అర్థమైపోయింది అని అంటే, అయ్యా లిబరలైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం ఇంకొక 1 ఇయర్ కానీ పనిచేస్తే కానీ నువ్వు ఫుల్ పెన్షన్కి అర్హుడివి కావు అని చెబితే ఇప్పుడు ఏం చేయాలి? 1 ఇయర్ వెయిట్ చేయాలి. కాలం, టైం. ఓకే, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి, విఆర్సీ తీసుకోవడానికి టైంగా ఎంత కావాలి? 1 ఇయర్ కావాలి. విజయవాడని చేరాలి, ప్రదేశం దూరంగా ఉంది కనుక వెయిట్ చేయాలి. రిటైర్మెంట్, వాలంటీర్ రిటైర్మెంట్కి 1 ఇయర్ వెయిట్ చేయాలి. కాలం, అది దేశం, ఇది కాలం. కానీ దేశ కాలాలని ప్రభావితం చేసేటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఇది దేశానికి సంబంధించి లేదు, కాలానికి సంబంధించి లేదు. కాలం ఉంటే కాలాన్ని ప్రభావితం చేస్తూ ఉంది, కాలం లేనప్పుడు కాలాతీతంగా ఉంది. అది సమీపే, దగ్గరలోనే ఉంది. ఇంత దగ్గరలో ఉన్న విషయం, నేనుగానే ఉన్న విషయం నాకు తెలియకపోవడం అజ్ఞానం, తెలియడం జ్ఞానం. ఆ తెలియడం కన్ఫ్యూజన్తో తెలిసింది అనుకోండి, ఇంకా మరీ కష్టం అది. అందువల్ల క్లారిటీ ఉండాలి. క్లారిటీ అంటే ఏదో కాదు, యాబ్సెన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇంకేమి గందరగోళం లేకుండా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఇంత దగ్గరలో ఉన్న విషయం, నేనుగానే ఉన్న విషయం నాకు తెలియకపోవడం అజ్ఞానం, తెలియడం జ్ఞానం. ఆ తెలియడం కన్ఫ్యూజన్తో తెలిసింది అనుకోండి, ఇంకా మరీ కష్టం అది. అందువల్ల క్లారిటీ ఉండాలి. క్లారిటీ అంటే ఏదో కాదు, యాబ్సెన్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. గందరగోళం లేకుండా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఇది అదేమో, అది ఇదేమో, ఏదో జరగకుండా పోతుందే, మనం ఏదో చేస్తున్నాం, ఏది తెలియక గొడవ అంతా. అందువల్ల నిశ్చయార్థక, డెఫినెట్నెస్, నిశ్చయార్థక, డెఫినెట్ నాలెడ్జ్. ఇది అది ఇది సుస్పష్టంగా ఉండాలి. ఆ క్లారిటీ, ఆ స్పష్టత అనేది ఉండాలి మనసులో. అంతకన్నా మించిన సౌందర్యం ఈ ప్రపంచంలో మరొకటి ఉందని నేను అనుకున్నాను, క్లారిటీ కన్నా. వర్డ్స్వర్త్ కనిపించచ్చేమో ప్రకృతి అంతా సౌందర్యంగా, నాకు అనిపిస్తుంది ప్రకృతి కాదు సౌందర్యం, వర్డ్స్వర్త్ మైండ్ సౌందర్యం. ఎందుకంటే తెలుసా, ఆ క్లారిటీ ఉంది కనుక. ఆ పువ్వుల్లో నుంచి కనుక మంచు బిందువులు రాలుతూ ఉంటే దాని మీద ఒక సానెట్ రాయగలడు వర్డ్స్వర్త్. కానీ అదే మనం కనుక పోయి చూస్తే, అబ్బా నేనే కాదు, నేను నిన్న 2000 పోగొట్టుకున్నాను, ఈ పువ్వు కూడా ఏదో పోగొట్టుకుంది, అది కూడా ఏడాస్తుంది అనుకుంటా. ఇది ఇంకో రకమైన సాహిత్యం, దౌర్భాగ్యం సాహిత్యం. అందువల్ల ఒకటి ఏదైనా సౌందర్యం ఉందంటే ఆ సౌందర్యాన్ని చూడడానికి మన దగ్గర సౌందర్యం ఉండాలి. ఇది క్లారిటీ వల్ల, ఇది స్పష్టత. ఈ విషయంలో మన మహర్షులు గురించి వాళ్ళ ప్రపంచంలో ఎక్కడ లేదు అంత క్లారిటీ. అందువల్ల నిశ్చయార్థక, డెఫినెట్ గా. ఇంకొక రకంగా మళ్ళీ కన్ఫ్యూజన్ లేదు, ఇంకొక ఆందోళన లేదు, అది అవునో కాదో లేదు. వినడం అంటే అర్థమైపోయిందని అర్థం, ఇంకా ఉండదు. కానీ నో, నేను ఊరికి అనడం లేదు ఈ మాట. వినడము అంటే సక్రమంగా వింటే అర్థమైపోయిందని అర్థం, అది స్పష్టత. అది ఉపనిషత్తులో ఉంది. సమీపే నిశ్చయార్థక సద్ విశరతి అవసాదయతి గమయతి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది ఉపనిషత్? ఉపనిషత్ యొక్క విషయం ఏంటి అని అంటే, ఉపనిషత్ విషయం ఉపనిషదేవ. ఉపనిషత్ అలోన్ ఇస్ ది సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది ఉపనిషత్. ఇంకేంటి? ఎందుకని ఉపనిషత్ అంటే సబ్జెక్ట్ అంతా తెలిసిపోతున్నారు. విశరతి అవసాదయతి గమయతి సమీపే నిశ్చయార్థక. కాబట్టి ఉపనిషత్తు అనేది పదం కాదు, ఇప్పుడు అర్థమైంది కాదు. కనుక ఇది కైవల్య ఉపనిషత్ టైటిల్. కైవల్యం కేవలస్య భవ కైవల్యం ఉపనిషత్తు. దానివల్ల మనకి ఇది కలుగుతుంది కనుక
కైవల్యం పరమశ్నుత చివరిలో చెప్తాడు. ఈ కైవల్యోపనిషత్తు వింటే మనకు కైవల్యం జరుగుతుంది. ఇది అందమైన ఉపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది. ఇక్కడ వినేటువంటి శ్రోత అశ్వరాయన మహర్షి, వక్త సాక్షాత్తు బ్రహ్మదేవుడు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఉపనిషత్తు. ఒక్క మాట, షద్ అనేది అంటే కొద్దిగా మళ్ళీ ఒక గ్రామర్ ఉంది. నేను అవాయిడ్ చేద్దాం అనుకుని ఎందుకు ఊరికే చెప్పిపోతుంది, దాని నష్టం లేదు చెప్పడం. సద్ పదం సద్ స నాట్ షా, కొద్దిగా గ్రామర్ సద్. కాబట్టి యాక్చువల్గా ఏమని ఉండాలంటే ఉపనిషద్ అని ఉండాలి. విశరది అవసాదేది గమయత్ అనేది సద్, కానీ ఇది షద్ అయింది. ఎందుకో తెలుసా? సాకు ముందు ఇంకెక్కడైనా మీరు చూసుకోండి, సాకు ముందు ఇ ఉంటే ఇ అనేది కనుక ఉంటే సా విల్ బికమ్ షా. ఇది గ్రామర్. దాంట్లో ఇప్పుడు మనం ఎందుకంటే నేను గ్రామర్ టీచ్ చేయడం లేదు, ఉపనిషత్తు టీచ్ చేస్తున్నా. ఊరికే చెప్పాలి కనుక చెప్తా. లేకపోతే అక్కడికి ఏమైనా పోయిన తర్వాత ఎవరైనా అడిగారు అనుకోండి, అసలు శ్రద్ధ ఆయన ఏం శ్రద్ధ అంటున్నా ఆయన తెలియలేదంటే నిజమే అనుకోండి, మీరు ఇక్కడ రేపటి నుంచి నాకు నేనేం చెప్పినా తెలియదు అనుకుంటారు. అందుకని అందువల్ల సద్ షద్ అవుతుంది, ఎందుకంటే ఈ గనక. అట్లాగే ఇప్పుడు పరిసద్ ఈ రీ ఉంది కదా ముందు, ఈ ఉంది కనుక ఆ పక్కన సా షా అవుతుంది కనుక పరిషత్, జిల్లా పరిషత్. అది పరిషత్, అది పరిషత్గా మారు. అట్లాగే ఇక్కడ కూడాను ఉపనిషద్, సద్ ముందు ఈ రావడం వల్ల సా షాగా మారింది ఉపనిషద్. ఓకే, అందువల్ల ఇది రూపొందించినటువంటి పదము. ఆ పదంలోనే సమస్తం మనకు కావలసినటువంటి జ్ఞానం అంతా కూడాను ఉంది. కాబట్టి ఉపనిషత్తు యొక్క కేంద్ర విషయం ఏంటండి? ఏం బోధిస్తుంది ఉపనిషత్తు? ఉపనిషత్తుని బోధిస్తుంది. ఉపనిషత్తు యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి? ఉపనిషత్తే కనుక ఉపనిషత్తు విషయం ఉపనిషదేవా. ఇది కైవల్యాన్ని మనకు ప్రాప్తింపజేస్తూ ఉంది. తన్నాశే అజ్ఞానాదు ఏదైతే ఉందో అజ్ఞానం వల్ల బంధం, తన్నాశే సతి కేవలస్య భావ కైవల్యం. కైవల్యోపనిషత్తు టైటిల్ ఈరోజు చూసాం. ఉపనిషత్తు ఎప్పుడు కూడా శాంతి మంత్రంతో స్టార్ట్ అవుతుంది. రేపు శాంతి మంత్రం స్టార్ట్ చేస్తూ ఉపనిషత్తులోకి వెళ్ళిపోతాం డిస్కషన్. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.